అధ్వాన్న హాస్టళ్లు, అపరిశుభ్రమైన వంటగదులు, అసహ్యంగా మరుగుదొడ్లు, ఆహార మెను, రక్షిత మంచినీటి సరఫరా ఏవీ లేవు. కోడిగుడ్లు, పాలు పంపిణీ ఫైళ్లకు మాత్రమే పరిమితం. సరుకుల కొనుగోలులో పలు అవకతవకలు, అక్రమాలు. విద్యార్థుల సంఖ్యను ఎక్కువ చేసి చూపిస్తున్న వైనం. వారానికోసారి లేదా నెలకోసారి మాత్రమే వార్డెన్ల రాక. రాష్ట్ర వ్యాప్తంగా హాస్టల్లో ఏసీబీ తనిఖీల్లో వెలుగులోకి. సర్కారుకు నివేదిక, మెరుగైన చర్యలకు సిఫార్సులు అని చెప్పి ఇంకా ఏసీబీ మొత్తం తనిఖీలు నిర్వహిస్తా ఉన్నది. చూడండి, సిరిసిల్లలో గురుకుల పాఠశాలలో రికార్డులు పరిశీలిస్తున్నటువంటి ఏసీబీ అధికారులు. హాస్టల్ అన్ని కూడా అధ్వానంగా ఉన్నాయి. గురుకుల పాఠశాలలలో ఇప్పటికే 16 మంది చనిపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 16 మంది చచ్చిపోయారు. విద్యాశాఖ ఎవరి చేతిలో ఉన్నది, ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారు అని చెప్పి ఇక పదే పదే మాట్లాడితే ఏసీబీ అధికారులు నిన్నటి నుంచి రైడ్కి దిగిండ్రు. ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా బయలుదేరింది. అటు గురుకుల హాస్టళ్లతో పాటు సంక్షేమ హాస్టల్ అన్నింటినీ కూడా తనిఖీలు చేసేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటే మరి విచిత్రకరమైనటువంటి ఇగో ఇక్కడ కనపడతా ఉన్నాయి. చూడండి ఒకసారి. ఆహార మెను, రక్షిత మంచినీటి సరఫరా ఏమీ లేవు. అదే చెప్పినాం. అసలు నీళ్లు వాళ్ళకి చక్కగా పోస్తలేరండి బాబు. ట్యాపులలో నీళ్ళు తాగుతూ ఉన్నారు పిల్లలు. ఆహారం అంతా కలుషితం అవుతా ఉన్నది. అక్కడ చుట్టుపక్కల పరిస్థితులు బాలేవు. ఫ్యాన్లు ఊడి కిందల పడతా ఉన్నాయి. ఆ పెచ్చులు ఊడి కిందల పడతా ఉన్నాయి. 20 కుట్లు పడ్డాయి ఓ పిల్లకి. చుట్టుపక్కల మొత్తం చెత్తా చెదారం ఏమంటే పాము వచ్చి కుట్టి చంపేసింది. మొన్ననే జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్లా ఇగో ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. అధ్వానంగా తయారైనాయి. బయలుదేరండి అని చెప్తే బయలుదేరింది ప్రభుత్వం. కొద్దిగా దిగొచ్చింది. ఇక నిన్న పోయినరు చూడండి. మంత్రి పొన్నం ప్రభాకరు, ఆర్థిక శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. గురుకులాల ప్రక్షాళన. ప్రతి నెల విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు. ఏ విద్యార్థుల్ని నేలపై పడుకోవడానికి వీల్లేదు. మంత్రులు, ఎమ్మెల్యేలు నెలకో రోజు సందర్శించాలా డిప్యూటీ సీఎం బట్టి. విద్యార్థులకు పోషకాహారం అందించండి. ప్రిన్సిపల్ను ఆదేశించినటువంటి మంత్రి పొన్నం ప్రభాకర్. వీళ్ళు పోయినరు నిన్న. వీళ్ళిద్దరు కూడా నిన్న మెట్పల్లి మండలం పెద్దాపూర్ గురుకులానికి పోయినరు. పోయి చనిపోయినటువంటి మరి అక్కడ ఉన్న పరిస్థితులన్నిటి కూడా చూసి, చనిపోయినటువంటి తల్లిదండ్రులను పిలిచి వాళ్ళని ఓదార్చి, అమ్మ మీ ఇంటికో ఉద్యోగం ఇస్తా ఉన్నాం, మరి మీకు ఒక 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియాగా ఇస్తామని చెప్తా ఉన్నారు. జరగకుండా చూడాలా ఫస్ట్. మీరు ఇచ్చేటటువంటి ఆర్థిక సహాయం అది ఇది కాదు కదండి. వాడు మంచిగా చదివి పాస్ అయి పెద్దోడైతే వాడే ఉద్యోగం సంపాదించుకుంటాడు. పిల్లోడు ఉద్యోగం సంపాదించుకుంటాడు. 5 కోట్ల రూపాయలు సంపాదిస్తాడు. సంపాదించుకున్న కుటుంబానికి ధైర్యంగా నిలబెడతాడు. సరే, మీరు ఏదో కొద్దిగా ఆర్థిక సాయం చేసేటటువంటి ప్రయత్నం చేసినా కానీ ఈ పరిస్థితులన్నీ కూడా మార్చాల్సిన అవసరం ఉన్నది. బిల్లులు పెడతా ఉన్నారట. కోడిగుడ్లకు బిల్లులు పెడతా ఉన్నారు, చికెన్కి బిల్లులు పెడతా ఉన్నారు, పోషకాహారాలని చెప్పి బిల్లులు తీసుకుంటా ఉన్నారు. కానీ ఆడ ఏం పెడతలేరు. ఇక వార్డెను ఎప్పటికో ఒకసారి వస్తాడు, వారానికి ఒకసారి వస్తాడు, లేకపోతే నెలకోసారి వస్తాడని చెప్తున్నారు. ఈ పరిస్థితులు ఉన్నాయి. గురుకులాలంటే ఓ మంచిగా ఉండేది, ఒక మంచి భవిష్యత్తు, ఒక మంచి పేరు ఉంటుందని అనుకునేటోళ్ళం. ఇలా సంక్షేమ హాస్టళ్ళు, గురుకుల హాస్టళ్ళు అట్లనే ఉన్నాయి. విద్యార్థులను మొత్తం వార్డెన్లను సస్పెండ్ చేస్తూ ఉన్నారు. ఆ పరిస్థితులు అట్లున్నాయి. మరి ఎక్కువ చేసి చూపిస్తున్నట, విద్యార్థుల సంఖ్యను ఎక్కువ చేసి చూపిస్తుండ్రు. కోడిగుడ్లు, పాలు పంపిణీలకు ఫైళ్లకే పరిమితం. సర్కారుకి నివేదిక ఇస్తారు. మెరుగైనటువంటి చర్చలకు సిఫార్సులు చేయాలని చెప్పి ఏసీబీ ప్రభుత్వానికి చెప్తా ఉన్నది. మార్చకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత చెడ్డ పేరు వస్తుంది. గురుకులాలు అంటే మామూలు విషయం కాదు, సంక్షేమ హాస్టల్ అంటే మామూలు విషయం కాదు. బయలుదేరిండ్రు, రైడ్కి అయితే బయలుదేరిండ్రు. నిన్న దాదాపుగా చాలా హాస్టల్ తనిఖీలు చేసిర్రు. ఇవాళ కూడా కొనసాగుతూ ఉన్నాయి. భయం పుట్టాలా? తప్పు చేయాలంటే వార్డెన్లకు భయం పుట్టాలి. సంక్షేమ హాస్టల్ అంటే చదువుకునేటటువంటి ఎవరెవరైతే మరి విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి వాళ్ళ తల్లిదండ్రులకు భరోసా ఇవ్వాలి. అప్పుడు కదండి శబాష్ అనిపించుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వం, పేరు వస్తుంది. ఏదేమైనా తనిఖీలు చేపట్టిర్రు. మరి ఇప్పటికైనా సరే స్పందించినందుకు మంచిదే. ఇప్పటికైనా స్పందించినందుకు రాష్ట్ర ప్రభుత్వం హ్యాట్సాప్ చెప్తా ఉన్నాం. మేము కూడా బయలుదేరారు. కాకపోతే మరి మళ్ళీ వారం రోజులు, మళ్ళీ 10 రోజులు తనిఖీలు చేసినప్పుడే మళ్ళీ ఎక్కడి గొంగలు అక్కడే కాకుండా బట్టి గారు చెప్పినట్టు నెలకోసారో లేకపోతే అప్పుడప్పుడైనా పోయి చూస్తూ ఉండాలి పరిస్థితులు ఎట్లున్నాయి. మీ పరిధిలో, మీ నియోజకవర్గ పరిధిలో ఎన్ని హాస్టల్స్ ఉన్నాయి, అప్పుడప్పుడు పోయి సందర్శించి ఆడ కొద్దిగా భయం చెప్తే జాగ్రత్తగా చూసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. నేను ఇట్లా స్టిల్ కంటిన్యూ చేయాలి తప్పితే మళ్ళీ కొద్ది రోజులు చేసి మళ్ళీ కొద్ది రోజులు చేయకుండా ఆపితే మాత్రానికి రాష్ట్ర ప్రభుత్వం చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి మరి పరిస్థితులన్నీ కూడా మెరుగు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది.